ప్యాచ్ వర్క్ డిజైన్ ఇలా వస్తుందండి. పళ్ళు అయితే ఇలా వస్తుందండి. హాయ్ అండి, ఈరోజు నేను డిజైన్ చేసిన ప్యాచ్ వర్క్ శారీని మీకు చూపించబోతున్నానండి. చాలా తక్కువ కాస్ట్లో డిఫరెంట్గా వేసుకోవాలనుకునే వాళ్ళకైతే కంపల్సరీ నచ్చిద్ది అనమాట. కలర్ కాంబినేషన్ ఎలా ఉందనేది కానీ డిజైన్ ఎలా ఉందనేది కూడా కంపల్సరీ చెప్పొచ్చు అనమాట. ముందుగా నేనైతే మీకు శారీ బ్లౌజ్ కాంబినేషన్ చెప్తున్నానండి. ఇదైతే డార్క్ పింక్ అండి. బ్లౌజ్ కలర్ అయితే మాత్రం నేవీ బ్లూ కలర్ అనమాట. ఇదంతా కూడా నెట్టెడ్ క్లాత్ అండి. నెట్టెడ్ క్లాత్ నేను డిజైనర్ క్లాత్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తానండి. బ్లౌజ్ అయితే మాత్రం ఇలా వస్తుంది అనమాట. ఈ ప్యాచెస్ చూస్తున్నారు కదండి, ఇక్కడున్న ప్యాచెస్ అన్నీ కూడా డిజైనర్ క్లాత్లు మనకి అక్కడక్కడ వస్తాయి అన్నమాట. ఆ ప్యాచెస్ అన్నీ కూడా కట్ చేసుకొని నేను ఇలా నాకు నచ్చిన డిజైన్లో మిషన్ మీద స్టిచ్ చేసాను అనమాట. మల్టీ కలర్ ప్యాచెస్ లాగా ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్ అంతా కూడా అలా వస్తుంది అనమాట. సేమ్ హ్యాండ్కి కూడా ఇట్లా ఎల్బో హ్యాండ్ వస్తుందండి. హ్యాండ్కి ఇలా స్ట్రైట్గా 3 ప్యాచెస్ లాగా వస్తుంది అనమాట. మిడిల్ వస్తుందండి ఇలా. హ్యాండ్కి ఇంకా నెక్ అంతా కూడా సమోసా లేస్ వస్తుందండి. ఒకసారి శారీ అంతా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్కి వేసిన సమోసా లేస్ ఉంది కదండి, అలానే మనకి శారీ అంతా కూడా సమోసా లేస్ వస్తుందండి. పళ్ళు అండి, పళ్ళు మాత్రం ఇలా వస్తుంది అనమాట. సపరేట్గా ప్యాచ్ వర్క్ టైప్లో వస్తుందండి. కాకు డిజైన్లో కట్ వర్క్ టైప్లో మనకి ఇలా ప్యాచ్ వర్క్ వస్తుందండి. రియల్గా కట్టుకున్నప్పుడు అయితే మాత్రం చాలా హెవీ లుక్ ఉందన్నమాట. సింగిల్ లేయరు వేసుకోవడానికి మాత్రమే ఇది కన్వీనియంట్గా ఉంటుందండి. కట్టుకున్నప్పుడు ఎలా వస్తుంది అనేది కూడా నేను ఒకసారి చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, శారీ సింగిల్ లేయర్ వేసుకొని కట్టుకున్నప్పుడు మనకి ఇలా వస్తుంది అనమాట. ప్యాచ్ వర్క్ డిజైన్ ఇలా వస్తుందండి. ఈ టైప్లో వస్తుంది. పళ్ళు అయితే ఇలా వస్తుందండి. తక్కువ కాస్ట్ తోటి మనకి మన ఓన్గా ఎలా డిజైన్ చేసుకోవాలి అనే దానికోసం నేను ఒకటి డిజైన్ చేసి చూపిస్తున్నాను అనమాట. పింక్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఈ శారీ రియల్గా చూడడానికి అయితే మాత్రం చాలా బాగుందండి.